నిన్న వీడియోలో మనం ఎండోజెనిక్ ఫోర్సెస్ గురించి తెలుసుకున్నాం. ఈరోజు ఎక్సోజెనిక్ ఫోర్సెస్ గురించి తెలుసుకుందాం. సో జియోమార్ఫిక్ ప్రాసెసెస్లో ఎక్సోజెనిక్ ఫోర్సెస్ అనేవి బయట నుంచి అప్లై అయ్యేవి అనమాట, ఎర్త్ బయట నుంచి. సో ఎర్త్ బయట నుంచి అప్లై అయ్యేవి ఏంటి, వాటి వల్ల ఏం ఎఫెక్ట్స్ ఉంటాయంటే వెదరింగ్, ఎరోజన్, డిపోజిషన్స్. వీటి వల్ల మనకి ల్యాండ్ ఫామ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో ఫస్ట్ వన్ వెదరింగ్. అంటే వెదరింగ్ కుడ్ బి ఫిజికల్, కెమికల్ ఆర్ బయాలజికల్. అండ్ వెదరింగ్ జరగడం వల్ల రాక్స్ ఆర్ మౌంటైన్స్ లేదా ఏ ల్యాండ్ ఫామ్ అయినా దాని మీద ఉండే సర్ఫేస్ వచ్చి కొంచెం డ్యామేజ్ అవుతుందన్నమాట. సో ఎరోజన్ ఫేస్లో ఏమవుతుంది, బ్రేక్ అవ్వడం. ఏదన్నా రాక్ మీరు చూస్తే కొన్ని ఎక్స్ఫోలియేట్ అవ్వడం, లేకపోతే దాని మీద బ్యాండింగ్ అంటారు. అంటే కొన్ని కలర్డ్ సబ్స్టాన్సెస్, అంటే మినరల్స్, రాక్లో మినరల్స్ ఉంటాయి కదా, అవి లేయర్గా ఫామ్ అవుతాయి అన్నమాట. సో అది, లేకపోతే క్రాక్స్, ఇవి ఎరోజన్ అనమాట. నెక్స్ట్ డిపోజిషన్. అంటే ఎరోజన్ జరిగింది మాస్ మూమెంట్ ద్వారా, గ్రావిటీ ఎఫెక్ట్ ఉండడం వల్ల కిందకి జారుతుంది కదా సెడిమెంట్స్ ఎప్పుడన్నా. సో దట్స్ హౌ సెడిమెంటరీ రాక్స్ ఆర్ ఫార్మ్డ్, వి ఆల్ నో. సో అలా జరిగినప్పుడు ఒక చోట డిపోజిషన్ అవుతుంది. సో డిపోజిషనల్ ల్యాండ్ ఫామ్స్ కూడా జరుగుతాయి అన్నమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఇమేజ్కి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది వెదరింగ్ జరిగిందనమాట. సో క్రాక్ అనేది వచ్చింది. ఇది మష్రూమ్ రాక్. దిస్ ఈజ్ ద ఫేమస్ ఇమేజ్. సో ఇక్కడ ఏం జరిగింది, విండ్. దీని ఫ్యాక్టర్స్ ఏమవచ్చు అంటే రివర్స్ వల్ల జరగచ్చు ఎరోజన్, విండ్ వల్ల జరగచ్చు, లేదా రెయిన్ఫాల్ వల్ల కెమికల్ వెదరింగ్ కూడా జరగచ్చు అనమాట. సో విండ్ బాగా ఇక్కడ వీచడం వలన కింద ఉండే వీక్ రాక్ అనేది వెళ్ళిపోయింది. సో స్ట్రాంగ్ ఉండేది మాత్రం అలాగే ఉండిపోయింది. దట్స్ వై దిస్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ ఈస్ ఫార్మ్డ్ అనమాట. సో ఇది ఎరోజన్ వల్ల జరిగిన వెదరింగ్ అనమాట. వీక్ ఉండే రాక్స్, లేకపోతే కార్బొనేషన్ అంటాం, సొల్యూషన్ అంటాం. అంటే రాక్లో ఉండే కెమికల్స్ వాటర్తో కానీ లేదా వర్షంతో కానీ రియాక్ట్ అయినప్పుడు ఫ్రీ అయిపోతాయి కొన్ని అయాన్స్, కాల్షియం అయాన్స్ కానీ ఎట్సెట్రా. సో కాల్షియం అంటేనే స్ట్రాంగ్ కదా, సో అవి వెళ్ళిపోవడం వల్ల వీక్ అయిపోతుంది, ఎరోజన్ అనేది జరుగుతుంది అనమాట. అండ్ బీచెస్ కూడా డిపోజిషన్ వెదరింగ్ అనమాట. డిపోజిషన్ జరుగుతుంది. అంటే సెడిమెంట్స్ అనేది తీసుకొస్తుంది కదా, ప్రతిసారి వేవ్స్ వచ్చినప్పుడు సెడిమెంట్స్ వచ్చి ఇక్కడ డిపాజిట్ అవుతుంది అనమాట. సో ఇది డిపోజిషన్ ఫేస్ అనమాట.